నమస్తే జేసీబీ అన్నలు డ్రైవర్లు ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనమైతే ఇంటి పునాదుల దగ్గర గుంతలు తవ్వడానికైతే మన జేసీబీ అయితే వచ్చింది. తెలుసు కదా మన ఛానల్ మన ఊరు జేసీబీ ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కింద కామెంటు. అయితే ఒకవేళ మీకు ఏ రకమైన బండి కావాలన్నా కొనాలన్నా లేదంటే అమ్మాలన్నా మన ఛానల్ని అప్రూవ్ చేయనా నెంబర్ ఇస్తాను, మెయిల్ ఐడి ఉంటుంది. ఎవరైనా కనుక కాల్ చేస్తే కూడా మనం ఒకవేళ మీరు ఏమైనా వీడియోస్ సేల్ చేయాలో చేసి అనుకుంటే కనుక మన ఛానల్లో కూడా పెడతాము. సో ఫైనల్గా ఏంటంటే ఈరోజు సేమ్ ఇంతకుముందు నిన్న వచ్చిన వీడియోనే మళ్ళీ ఈరోజు వస్తుంది. దానికి లెంత్ ఎక్కువైతుందని చెప్పి మనమైతే దీన్ని ఇంకో వీడియో కింద చేసినాము. అయితే ఇప్పుడు ఈ పిల్లర్స్ దగ్గర ఉన్న ఏదైతే ఉందో ఇక్కడ గుంతలు తవ్వడానికి అయితే మన జేసీబీ అయితే వచ్చింది. అయితే ఇక్కడ మనం డ్రైవర్లు దాన్ని హ్యాండిల్ చేసే విధానము అంటే బ్యాక్ బకెట ఏదైతే ఉందో దాంతో చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. అంటే దానిని బట్టి ఎందుకంటే పక్కన ఉన్న పిల్లలు తగిలినా ఏదైనా డిస్టర్బెన్స్ అయినా కూడా చాలా ఇబ్బంది. సో అక్కడ ఉన్న మళ్ళీ వాటిని చిన్న చిన్న పిల్లర్లు ఏవైతే ఉంటాయో వాటిని కూడా సర్దుబాటు చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అంటే మనము మట్టిని సదును చేయడం కావచ్చు, గుంతలు తవ్వడం కావచ్చు, అక్కడ ఇంటి నిర్మాణం కోసం పనిచేయడం అయితే జరుగుతుంది. సో మీలో ఎంతమంది జేసీబీతో మరి ఏ రకంగా ఏ విధంగా పనిచేశారో కింద కూడా ఒకవేళ కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఏ విధంగా అంటే ఈ టైప్ ఆఫ్ వీడియోలు ఈ రకమైనవి మాకు కొత్తగా ఏదైనా తెలుపగలరు అనే ఆ విధంగా అయితే కూడా కింద మీరు కామెంట్ చేస్తే మనము అదే విధంగా కూడా మనం వీడియోలు తీసి పెట్టడం అయితే జరుగుతుంది. ఇదంతా ఏంటంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కావచ్చు, లేకుంటే జేసీబీ వాళ్ళు డ్రైవర్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక యూజ్ అయ్యే విధంగానే మన ఛానల్ అయితే ఉంటుంది. సో ప్రతి జేసీబీకి సంబంధించిన వీడియోలు ప్రతి ఒక్కరికి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినా లేకపోతే పక్కన వాళ్ళు కూడా షేర్ చేసే విధంగా చేయండి. నేర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా మన ఛానల్ని అప్రోచ్ అవుతే కనుక మనము వాళ్ళకు జేసీబీ వాళ్ళకు కూడా చెప్పే వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవచ్చు. అది పని జేసీబీ నేర్చుకోవడం అనేది ఎలా ఉంటుందంటే టాలెంట్తో పని. అంటే ఇప్పుడు వాళ్ళు చూపిస్తారు, అబ్జర్వ్ చేయడం కావచ్చు, అక్కడ పని నేర్చుకోవడం కావచ్చు. వాళ్ళ దగ్గర ఉండే 3 నెలల 6 నెలల అది మనం దాన్ని బట్టి సమయం కేటాయించుకొని, ఎందుకంటే ఇక్కడ డ్రైవింగ్ ఫీల్డ్ ఉంటుంది, 2 రకాలు చేయాల్సి వస్తుంది. డ్రైవింగ్ బండి ఇంజన్ని ముందర తీసుకెళ్ళి జేసీబీ తీసుకెళ్ళడం ఒక పని అయితే, బ్యాక్ ఫ్రంట్ రివర్స్ మొత్తం అంతా డ్రైవింగ్ చేయడం ఒక వర్షన్ అయితే, పని చేయడం అంటే ఫ్రంట్ బకెట్తో చేయాల్సి వస్తుంటుంది, బ్యాక్ బకెట్తో చిన్న బకెట్తో చేయాల్సి వస్తుంటుంది. ఈ రెండింటిని హ్యాండిల్ చేసుకుంటూ చేయాల్సి వస్తుంటుంది. కాబట్టి సో మనము ఏ విధంగా ఏ రకంగా చేయాలి, ఆ తర్వాత కొంచెం నిదానంగా కానీ కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది. పక్కన ఏదైనా ఉన్నా కానీ తగిలినా ఏదైనా జరిగినా కూడా నష్టపరిహారం చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి అది ఏదైనా కానీ చిన్న వస్తువు అయినా కానీ డ్యామేజ్ కానీ లేకుండా చాలా నీట్గా చూసుకొని ప్రతిదీ కూడా కరెక్ట్గా చేయాల్సి వస్తుంది. అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఏదో ఒకటి తేడా అయిందనుకో మొత్తానికి ఇది అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ముందు వెనక ప్రతిదీ చూసుకుంటూ నిదానంగా చేయాల్సి వస్తుంది. ఇది జేసీబీకి ఉండే మెయిన్ పనితనము. ఆ పని నేర్చుకోవడం కొరకు ఏ విధంగా మనము నేర్చుకోవాలి, ఏ విధంగా చూసుకోవాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ డ్రైవింగు, ఆ తర్వాత ఫ్రంట్ బకెట్ బ్యాక్ బకెట్తోనే ఏ విధంగా హ్యాండిల్ చేసుకునే విధానము, దాని తర్వాత బండి ఇంజన్కి అసలు ఏ విధంగా పనిచేస్తుంది, బకెట్ కావచ్చు, ఫ్రంట్ బకెట్ కానీ బ్యాక్ బకెట్ కానీ, ఏదైనా చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఏదైనా తెలిసి ఆయిల్ చేంజ్ చేసుకోవడం కావచ్చు, గ్రీజ్ చేసుకోవడం కావచ్చు, ఏదైనా బోల్ట్ పోతే బోల్ట్ సంబంధించిన కావచ్చు, చిన్న చిత్తగా ఏదైనా ఉంటే కూడా, ఎందుకంటే జాకీలకి వెళ్తుంటాయి, బకెట్లకు కూడా ఏమైనా ఇష్యూ అవుతుంటుంది. కాబట్టి వాటన్నిటినీ కూడా మనము ఏ విధంగా ఏ రకంగా పోతున్నాయి అనేది కూడా చూసుకోవాలి. బండి ఓనర్ అయినా కానీ డ్రైవర్ ఉన్నప్పుడు బండి మన సొంతం అనుకొనే చేసుకోవాలి. సో క్యాబిన్లో కూడా మనకు ఒక చిన్న మినీ ఫ్యాను, డస్ట్ పడకుండా కూడా మొత్తం మనకు మిర్రర్స్తో కప్పేసి ఉండి సెక్యూర్గానే నీట్గానే ఉంటుంది. జాగ్రత్తగా అయితే వర్క్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ని అప్రోచ్ అయితే కనుక డెఫినెట్గా చెప్తాను. సో అట్లా బ్యాక్ బకెట్ గురించి కావచ్చు, ఫ్రంట్ బకెట్ గురించి కూడా సపరేట్గా వీడియోలు తీసి దాని గురించి ఏ విధంగానే చెప్పడం అయితే చేస్తాను.
అట్లా రకరకాలుగా అయితే చూపించడం, చెప్పడం, నేర్పించడం లాంటివి మన వీడియోలో అసలు డ్రైవింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, వీటిని ఏమంటారు, ఏ విధంగా పనిచేస్తాయి అనేది కూడా ప్రతి దాని మీద నుంచి మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇది ఈ రోజుతో జేసీబీకి సంబంధించిన వీడియో. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఇది ఈ రోజుతో ఈ వీడియో. మళ్ళీ మీ ముందు మంచి మంచి వీడియోలతో వస్తాను. థ్యాంక్స్ అన్న. నానేడా గెస్ట్ నువ్వు చెప్పినది పట్టుకున్నావా? ఇది మొత్తానికి వచ్చేసి మనకు వర్క్ అయితే ఈ విధంగా ఇంటి దగ్గర ఇంటి పనులు అయితే ఇలా జరిగాయి. సో ఫైనల్గా అయితే మనకు బ్యాక్ బకెట్ దగ్గర ఈ విధంగా చిన్న రిపేర్ అయితే వచ్చింది, అంటే ప్రాబ్లం అయితే వచ్చింది. సో దానివల్ల మేమే మళ్ళీ రెక్టిఫై అయితే చేసుకున్నాము. చిన్న చిన్న మైనర్ రిపేర్లు అంటే గ్రీజు రాసుకోవడం కావచ్చు, ఆయిల్ చేంజ్ చేసుకోవడం కావచ్చు, ఏదన్నా కనుక మనకు ఫ్రీనెస్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మన పని మనము ఖచ్చితంగా అయితే మినిమం పని చేసుకోవాలి సార్. బాగా పెద్దగా మైనర్ రిపేర్లు, ఇంజను హై ఉన్నప్పుడు మనము షెడ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మనకు బ్యాక్ బకెట్ దగ్గర చిన్న ఆయిల్ దగ్గర చిన్న ఇష్యూ అయితే వచ్చింది. సో దానికోసం అనేసి క్లీన్ చేసేసి మళ్ళీ కొంచెం గ్రీజు అవన్నీ పెట్టుకొని పనిచేయడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ మాకు మన జేసీబీకి సంబంధించింది. మా జేసీబీ ఎలా ఉంది, అలాగే మీరు చూస్తున్నట్టయితే కనుక మీకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కింద కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి. మర్చిపోవద్దు, ఎంకరేజ్ చేయి, సపోర్ట్ చేయి. మీ లైక్లు, మీ షేర్లు, మీ సబ్స్క్రైబర్లు, మీ కామెంట్లతోనే మన ఛానల్ అయితే బూస్టప్ అవ్వడం. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొంచెం మటుకి ప్రాణం ఇచ్చాను. చకరి రైట్ ఇక్కడ కొంచెం ఎక్కింది.